మేడం జై భీమ్ అండి, ప్రైజ్ లాట్ అండి. మేడం 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 లైవ్లో ఉన్నారు మేడం, చెప్పండి మేడం. ఎక్కంచెలు మాట్లాడుతున్నాను. నేను మస్కట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి మేడం, ఏం చెప్పాలి? యాక్చువల్లీ వాళ్ళు ఇలా చేస్తున్నారంటే, ఒక దాని తర్వాత ఒక ఎందుకు చేస్తున్నారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం అడగం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇలాగా మనం జనాల్ని ఇలాగా భయపెట్టి బాధ పెట్టి ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు ఈ విషయంలో మర్చిపోతారు, వీళ్ళు అలసిపోతారు, వీళ్ళు ఏం చేయలేరు. ఖచ్చితంగా సార్ చేయనివ్వండి సార్, వాళ్ళని అలా చేస్తూ ఉండనివ్వండి. మనం ప్రేయర్ ఎక్కడన్నా చేసుకోవచ్చు. ఆ నష్టం వాళ్ళే ఇస్తారు, తర్వాత వాళ్ళే మన కాళ్ళ దగ్గరకు వస్తారు. ఇది నా నమ్మకం, ఇది నేను బిలీవ్ చేస్తున్నాను. ఈ చర్చల వైపు తిరిగిపోతే మనం న్యాయం జరగదు సార్ చెప్పాలంటే. ఎందుకంటే ఈయన సంగతి మనం మర్చిపోతాం. ఆయన ఒక తాగుబోతం చేశారు. మొన్న కూడా పనికి మనలే గడవ ఒకటి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బయటపడింది ఒకటే, ఇంకా ఏమి సంబంధాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏం సంబంధాలు ఉన్నాయో, ఏం చేశాడో ఏంటో మనం ఏమన్నా చూసొచ్చామా అని అడుగుతున్నాడు. మరి వాడేమన్నా చేస్తున్నాడా? పచ్చ కామెరలో వాడికి అందరూ పచ్చగానే కనిపిస్తారు సార్. వాళ్ళు చేసే పనులు మన మీద పెట్టి ఒక క్రిస్టియన్స్ ని ఇంత బాధ పెట్టి ఈ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు సార్? లాస్ ఏంజల్స్ లో ఇలాగే క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టి జీసస్ ని నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు మొత్తం యుఎస్ఏ ఏమైందో మనందరికీ తెలుసు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మొన్నటికి మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవ్వరూ కూడా రెస్పాండ్ కాలేదు. ఈ ప్రవీణ్ గారి మీద ఏం జరిగింది, అజయ్ గారి మీద ఏం జరిగింది, ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఓకే, రెస్పాండ్ కాలేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబుకి ఏమైంది సింగపూర్ లో? ఫైర్ యాక్సిడెంట్. వాళ్ళ కొడుకులు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళు ఉంటావతీని వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఈ కేసు మీద ఎవరు కూడా ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు? అంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ లైఫ్స్ వాళ్ళు. మరి ఉన్న వాళ్ళవి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అనాథగా ఇద్దరు ఆడపిల్లలు వేసుకుని ఆవిడ అంత బాధపడుతుంటే కనీసం ప్రభుత్వం కూడా కనీసం ముందుకు వచ్చి రిపోర్ట్ ఇవ్వట్లేదు. జోసెఫ్ అనే వ్యక్తి అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఇప్పటికొచ్చి ఎప్పుడైనా జైలుకి వెళ్ళి బ్రదర్ ఎలా ఉన్నావని ఎప్పుడైనా పలకరించాడా? అతను పలకరించాడా? లేదు మేడం. నేను ఇలా చేశాను బ్రదర్, నువ్వేం అనుకోవద్దు, ఇలా చేస్తే కొంచెం నీకు సేఫ్టీ ఉంటదని ఏమన్నా రెండు మంచి మాటలు చెప్పాడా? లేదు మేడం. దీని గురించి ఆలోచిస్తుంది. అలాంటప్పుడు ఇతను ఆయనకి మంచి చేశాడు, ఇలాంటి గొడవలు ఏం జరగకుండా ఉంటాయని నేను కంట్రోల్ చేశాను అనేవాడు. ఇప్పుడు ఇంకా మిగతా లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు మేడం? లిస్ట్ వస్తుంది అంటే ఎక్కడి నుంచి? అంతరిక్షం నుంచి ఏమైనా వస్తుందా లిస్ట్ వాడు చేసింది? వీళ్ళందరూ వేస్ట్ గా వీళ్ళు అసలు వీళ్ళ మాటలు అసలు వాళ్ళకి ఇంటర్వ్యూలే ఇవ్వకూడదు, వాళ్ళతో అసలు మాట్లాడకూడదు. అది ఒక చెత్తలో చూసి వదిలేయాలి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని బాధ పెట్టడం కోసమే వీళ్ళు ఉన్నారు, వేరే ఏమీ కాదు. వేస్ట్ వీళ్ళంతా చెత్త. అమెరికా నుంచి ఎంత బాధపడుతుందో, అమెరికా నుంచి మాట్లాడుతుంది, చాలా బాధపడుతుంది. చూడండి ఎంత దారుణమో, ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో. మేడం ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఆ రిపోర్ట్ కోసం పోరాడారు సార్, ఇంతకంటే ఏమీ లేదు. ఫస్ట్ ఆ రిపోర్ట్ వచ్చే వరకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. షూర్ మేడం, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ వదిలేయండి. షూర్ మేడం. ఇవన్నీ చిన్న చిన్నవండి. ఎందుకంటే ఇప్పుడు ఒక చర్చ్ పోయిందంటే మళ్ళీ ఏమంటారు, విశ్వాసులందరూ వేసుకుంటే ఒక చిన్న గుడిసెలో పెట్టుకోవచ్చు. చర్చే కావాలని ఏమి లేదు. ఆయన చర్చిలోనే ఉండదు, ఎక్కడ పెడితే మన మనసే ఆలయం. ఓకే, మన మనసులో మనం ఒక పక్కన కూర్చుని తండ్రి ఇలా అవుతుందని మనం ఏడవాలి తప్ప మనం ఏమి చేయలేం. వాళ్ళు ఏమంటున్నారంటే చర్చిలు పగలగొడితే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు మన మీద ఇది చేస్తారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చాలా కన్నింగ్ క్రూకిడ్ తో వాళ్ళు చేస్తున్నారు ప్రతిదీ. వాళ్ళు చేసేదాన్ని కన్నింగ్. ఓకే, ఆ జీసస్ ని కూడా చాలా మంది చాలా తిడుతున్నారు. 5గురిలో చాలా తిడుతున్నారు. మొన్న చాలా చండాలంగా మాట్లాడాడు వాడు. ఎవడది హాస్పిటల్ వేసుకుంటాడు, కాషాయ హాస్పిటల్ వేసుకుంటాడు. ఏంటండి అసలు వాడు ఎవడండి? అసలు మనిషేనా? మనిషికి పుట్టేడా అసలు, లేకపోతే ఏమన్నా
అడవిలో పుట్టి ఏమన్నా జనాల్లోకి వచ్చాడా వాడు? పనికి మళ్ళీ కదా ఎంత దారుణంగా జీసస్ ని లేపుతాడంట, వస్తాడంట, లేపుతాడంట, అసలు మూర్ఖుల్లా మాట్లాడుతున్నాడు. అలాగంటే ఇంకా మనం కూడా మాట్లాడచ్చు. మనం కూడా మాట్లాడితే వాడు ఎక్కడ ఎక్కుంటాడో చాలా నిజంగా ఏ ట్రైన్ కింద పెట్టుకోవాలి వాడు మనం మాట్లాడితే. అలా మాట్లాడే వాళ్ళందరినీ చంపేస్తున్నారు, జైలు పాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి జోసెఫ్ అన్న అతను ఇంకా అజయ్ బాబు గారిని చూడడానికి వెళ్ళలేదు, కనీసం ఫ్యామిలీని ఓకే జైలుకి వెళ్ళలేదు, ఫ్యామిలీని అని చూడొచ్చు కదా. అమ్మా ఇది నువ్వు నాకు ఒక చిల్లి అంటున్నాడు కదా, చిల్లమ్మ ఎలా ఉన్నావు, పిల్లలు ఎలా ఉన్నారు, ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఒక పూట భోజనానికి పిలిచాడు అతను. అతను నిజంగా మనిషి అయితే ఇది పట్టించుకోకపోతే వద్దు సార్, వాళ్ళు చేయనివ్వండి. వాళ్ళ బుద్ధి అంతా వాళ్ళు ఏంటంటే బలులు అర్పణలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు బలులు తీసుకునేవాళ్ళు, ఏమంటారు కానీ వాళ్ళు చంపడానికి కానీ బ్రతికించడానికి వాళ్ళకి చేత కాస్తారు. ఇవన్నీ వదిలేండి. ఫస్ట్ ఏంటంటే ఆ రిపోర్ట్ వచ్చేలా చూడండి సార్. తప్పకుండా రావాలి. తప్పకుండా ఆ రిపోర్ట్ లో అది హత్య అని తెలుసు కాబట్టి మనం ఏం చేయలేం సార్. మనం చంపిస్తారు, ఇంక మనం ఏం చేస్తాం? ఏం చేయలేం, మనం క్షమిస్తాం. మళ్ళీ వాళ్ళ గురించి ప్రే చేస్తాం. అంటే మన కాళ్ళ దగ్గరికి వస్తారు సార్. 1 month లోపు వాళ్ళు మన దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించండి, ఇంక ఎప్పుడు ఇలా చేయండి, మనం అందరూ అన్న తమ్ముళ్ళగా ఉందాం, ఐక్యంగా ఉందామని అనకపోతే అయినా ఇక పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడండి అసలు? అసలు ప్రజల్ని రక్షించడానికి తన వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు అసలు? సీఎం గా, డిసిఎం గా ఎవరు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు? దేనికోసం అసలు? ప్రజల్ని కాపాడటం కోసం వచ్చాడా? క్రైస్తవులను అందరినీ చంపడానికి వచ్చారా వీళ్ళు? దేనికోసం? ఇప్పుడు ఇన్ని రోజులు 20 days దగ్గర అవుతుంది, ఆయన రిపోర్ట్ రాలేదు, ఆయన ఏమయ్యారో తెలియదు. అసలు ఆ సీసీ ఫుటేజెస్ పూర్తిగా రాలేదు. విజయవాడకు అవతల ఫుటేజెస్ ఏమన్నా వచ్చేసి ఏమన్నా తెలిసిందా? ఏమి తెలియలేదు. ఆయన ఒక తాగుబోతులు చేయడం కోసం మాత్రం వైన్ షాప్ లో ఏం జరిగింది, ఎంతసేపు ఉన్నాడు, ఆ పార్కులో ఎంతసేపు ఉన్నారు, ఇదే చెప్తున్నారు తప్ప అసలు మెయిన్ పాయింట్ తీసుకురావట్లేదు. ఎందుకని తీసుకొస్తే చంపేస్తాం అనుకుంటున్నారా? మనం చంపం సార్, బ్రతికిస్తాం. మనం ఒక్క ప్రార్థనతో మనుషులు బ్రతికించవచ్చు. అది మనకు దేవుడిచ్చిన అది ఒక ఆశీర్వాదం. మనకి అది ఆశీర్వాదం. మనం ఏంటంటే మనం బ్రతికించేవాళ్ళం, ఆయనలా బ్రతుకుతున్నాం కాబట్టి. క్రిస్టియన్ అంటే ఏంటండి? క్రిస్టియన్ అంటే ఒక క్రీస్తుని ధరించుకోవడం. క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి మనం ఎంత శాంతంగా ఉంటున్నాం. కోపం వస్తుంది, కోపం వస్తే ఏగేట్ అది ఇదని తిట్టుకుంటాం. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టులు కటారాలు పట్టుకుని ఆయుధాలు పట్టుకుని మనం ఏమి చెప్పడానికి వెళ్ళట్లేదు మేడం. మొన్న ఒకడు అన్నాడు, ఆడెవడు కాషాయ వస్త్రాలు వేసుకునేవాడు, ఎవడు అది ఏదో ఊర్లో ఈ సిలువ ఏంటి, ఈ సిలువ తీసేయండి, చాలా నాటకాలు చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. ఎందుకని అప్పుడే వాళ్ళు సార్ స్పాట్ లో అతన్ని పట్టుకుని అప్పుడే అరెస్ట్ వారెంట్ ఇచ్చుంటే అసలు పోలీసులు కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు కదా. అవును మేడం. వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా వాళ్ళ తృప్తులైపోయారు మేడం. అంతకంటే చెప్పేది ఏం లేదు సార్. కానీ రిపోర్ట్ కోసమే మీరు పోరాడారు. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. ఆయన ఫ్యామిలీకి మేలు జరగాలి. మనమేం చంపాం సార్, మనకు అలాంటి ఆలోచనలు ఉండవు. ఏదైనా చేశారు కనీసం మన ఇంట్లో వాళ్ళని మనం చెయ్యెత్తి కొట్టాం. అలాంటిది మమ్మల్ని దీనికి ఇంత కక్ష కొద్ది మనం ప్రేమగా చెప్పుకుంటాం. వాడు ఎంత దుర్మార్గుడైనా, మన ఇంట్లో వాడు ఎంత దుర్మార్గుడైనా, బాబు నాయన అలా చేయకు అని చెప్తామే తప్ప వాడిని కొట్టం, వాడిని ఏమి చెయ్యు. థ్యాంక్ యూ మేడం. సార్ అమెరికా నుంచి ఆ మేడం స్పందన చూడండి, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో స్పందిస్తున్నారు.